క్రికెట్ మైదానంలో ఆటగాళ్ల మధ్య జరిగే చిన్నపాటి వాగ్వాదాలు ఒక్కసారి హద్దును దాటి వారి కుటుంబ సభ్యుల వరకు వెళ్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్ విషయంలో ఇదే జరిగింది. 2026 ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీతో మైదానంలో జరిగిన మాటల యుద్ధం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటన తర్వాత కొందరు భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రావిస్ హెడ్ ను ఆయన భార్య జెస్సికాను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన దూషణలకు వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ ఆన్లైన్ దూకుడుపై జెస్సికా హెడ్ ఆస్ట్రేలియా మీడియా సంస్థ ద అడ్వర్టైజర్ తో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్నామో ఇప్పుడు మళ్లీ అదే పునరావృతమవుతోందన్నారు. నిద్ర లేచేసరికి నా సోషల్ మీడియా ఖాతాలన్నీ దూషణలతో నిండిపోయాయన్నారు. మేం బాగానే ఉన్నాం, కానీ వాళ్ళు నా స్నేహితులను, కుటుంబ సభ్యులను కూడా వదలడం లేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మొదటిసారి కాదని గతంలోనూ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని జెస్సికా గుర్తు చేశారు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్, వరల్డ్ కప్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, 2024 బాక్సింగ్ డే టెస్ట్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన ప్రతిసారి తమకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని తెలిపారు. గతంలో తమ చిన్నారి కూతురును కూడా చంపుతామంటూ బెదిరించారని ఆమె చెప్పిన మాటలు ఈ వేధింపుల తీవ్రతను అద్దం పడుతున్నాయి. అభిమానులు క్రీడలను ఆస్వాదించాలి, కానీ వ్యక్తిగత దూషణలకు పాల్పడకూడదని ఆమె హితవు పలికారు. ప్రస్తుతం అన్ని క్రీడల్లో మానసిక ఆరోగ్యం, ఒకరినొకరు గౌరవించుకోవడంపై చర్చ జరగడం చాలా ముఖ్యమన్నారు. ఆటలో ఆవేశం సహజం, కానీ తెర వెనుక ఆటగాళ్లను కూడా కుటుంబాలు, నిజ జీవితాలు ఉంటాయని గుర్తుంచుకోవాలన్నారు. ఈ ఘటన అందరిలో మరింత దయ, ఒకరిపై ఒకరికి మద్దతునిచ్చే స్వభావాన్ని ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాను అని జెస్సికా విజ్ఞప్తి చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో ఆర్సీబీ చేసింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ హెడ్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. హెడ్ క్రీజ్ లో ఉన్న కోహ్లీని ఉద్దేశించి ఇంకాస్త దూకుడుగా ఆడాలని వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీనికి కోహ్లీ వ్యంగ్యంగా స్పందిస్తూ, నువ్వు ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చావు కదా, కావాలంటే నువ్వే వచ్చి బౌలింగ్ చెయ్యి అని బదులిచ్చారు. ఆ తర్వాత కోహ్లీ అవుట్ అయినప్పుడు కూడా హెడ్ ఏదో వ్యాఖ్య చేయడంతో వీరి మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. మ్యాచ్ ముగిశాక ఆటగాళ్లు ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో హెడ్ కరచాలనం కోసం చేయి అందించగా కోహ్లీ అతన్ని పట్టించుకోకుండా పక్కకు వెళ్లిపోవడం కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘటనే తాజా ఆన్లైన్ వేధింపులకు కారణమైంది.